ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. 1,00,000 రూపాయల నుంచి 3 లక్షల వరకు పీఎం విశ్వకర్మ కుల చేతి వృత్తులకు అర్హతలు కావాల్సిన పత్రాలు దరఖాస్తులు అయితే చేసుకోండి. సో ఇందుకు సంబంధించినటువంటి కంప్లీట్ పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం ఉపాధి కల్పిస్తున్న పథకం 1,00,000 రూపాయల నుంచి 3 లక్షల వరకు తక్షణ సాయం అయితే అందిస్తారు. 5% వడ్డీతో రుణాన్ని అయితే అందిస్తారనమాట. కులంతో సంబంధం లేకుండా ఈ పథకం అయితే అమలు చేస్తుంది. కేంద్ర సిఫారసుతో ఈ వర్తింపు అయితే జరుగుతుందన్నమాట. ఇక వృత్తి నైపుణ్యం, ఎలాంటి వృత్తి నైపుణ్యం ఉన్న నిరుద్యోగితో కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ అన్నటువంటి ఒక కొత్త స్కీమ్ని తీసుకురావడం జరిగింది కదా. ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. ఇలాంటి షూరిటీ లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేసే అవకాశం కూడా కొనసాగిస్తుంది. ఇక ఈ విధానం ప్రారంభం ఏడాదిన్నర కావస్తుంది. లబ్ధిదారుల వృత్తిని ఆధారంగా చేసుకుని దరఖాస్తు చేసుకున్న వారికి ఆయా వృత్తుల్లో శిక్షణ ఇచ్చి మరీ రుణం అందజేస్తుంది. దీంతో వారు ఉపాధి పొందవచ్చు. పరిశ్రమల శాఖ అభివృద్ధి చెందుతుందన్నమాట. 4 సంవత్సరాలు వరకు 5% వడ్డీతో ప్రతి లబ్ధిదారులకి 1,00,000 రూపాయల నుంచి 3 లక్షల వరకు అయితే రుణాన్ని అయితే అందిస్తుందన్నమాట. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం. ఈ పథకానికి సంబంధించి ముఖ్య ఉద్దేశం వృత్తి నైపుణ్యం కలిగిన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం. దీనినే పీఎం విశ్వకర్మ యోజన అని కూడా అంటారు. ఈ పథకం 1,00,000 రూపాయల నుంచి దాదాపు 3 లక్షల వరకు అయితే రుణం అయితే అందిస్తారన్నమాట. ఈ రుణం అందించడం ఎలాంటి ఆంక్షలు లేకుండా లబ్ధిదారుల ఖాతాలను నేరుగా డబ్బులు అనేది వెళ్లే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాబట్టి ఇందులో మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ రూపొందించడానికి పథకం, అదేవిధంగా ఇది మార్కెటింగ్ లింకేజ్ సపోర్టు, స్కిల్ ట్రైనింగ్ ఇవన్నీ కూడా నిమగ్నమై ఉంటాయన్నమాట. సో దరఖాస్తు అనంతరం ధృవీకరణ జారీకి వారు ఇక మొత్తానికి అధికారులు అంటే ఈ పథకానికి సంబంధించి ఎప్పుడు ప్రారంభమైంది ఏందనేది ఇవ్వడం జరిగిందనమాట. 2023 సెప్టెంబర్ కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఎక్కువ అంటే ఇప్పుడు అతి తక్కువ వడ్డీతో ఈ పథకాన్ని అయితే అందిస్తుంది. కాబట్టి ఒక మొదటి విడత వచ్చేసి 1,00,000 రూపాయల వరకు ఎంపికైన వారందరికీ కూడా 1,00,000 రూపాయలు చెల్లిస్తుంది. దీనికి వడ్డీ రేట్ అనేది 18 నెలల్లో 5% మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రెండవ విడత వచ్చేసి 2 లక్షల వరకు ఉంటుంది. ఈ డబ్బు అనేది 30 వాయిదాల్లో చెల్లించవచ్చు. దీనికి కూడా 5% వడ్డీనే తీసుకుంటుంది. ఇలా విడతల వారీగా 3 లక్షల వరకు రుణాన్ని తీసుకొని 4 ఏళ్లలో కేవలం 5% వడ్డీ మాత్రమే చెల్లించాల్సి అయితే ఉంటుంది. పైగా స్కిల్ ఆఫ్ గ్రేడియేషన్, టూల్ కిట్, ఇన్సెంటివ్, క్రెడిట్ సపోర్టింగ్, మార్కెటింగ్ సపోర్టింగ్, డిజిటల్ లావాదేవీలకు సంబంధించి ప్రోత్సాహం, అదేవిధంగా పీఎం విశ్వకర్మ సర్టిఫికేట్, ఐడి కార్డులు అందజేస్తుంది. మొదటగా వారం రోజులకు శిక్షణ ఇచ్చి అనంతరం 15 రోజులు అధునాతన శిక్షణ ఇస్తుంది. శిక్షణ కాలంలో రోజుకు 500 రూపాయలు కూడా చెల్లిస్తారనమాట. సర్టిఫికేట్ అందజేసిన వారి ఖాతాలో జమ చేస్తుంది. దరఖాస్తు విధానం అనేది ఎలా ఉంటుందనేది చూద్దామండి. చెక్క ఆధారిత పరిశ్రమ పనిచేసేవారు, సుతారీ కావచ్చు, అదేవిధంగా ఇనుము, మెటల్ బేస్డ్, స్టోన్ బేస్డ్ వంటి పనిచేసే కవచకుడు కావచ్చు, కుమ్మరి, హమర్, అదేవిధంగా టూల్ కిట్ మేకర్ కావచ్చు, తాళం చేసేవారు, శిల్పి, స్టోన్ బేకర్, అలాగే గోల్డ్ స్మిత్, చెప్పులు కుట్టేవారు, తట్టలు బుట్టలు అల్లేవారు, బార్బరు, గార్లాండ్ మేకర్స్, ఇక వాషర్ మెయిన్ కావచ్చు, అదేవిధంగా దోబి, దర్జీ, షిప్పింగ్ నెట్వర్క్, అదేవిధంగా కోయిర్నెత్ వాటి నైపుణ్యం గల దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారనమాట. వీటితో పాటు దరఖాస్తు చేసుకోవడానికి మీ దగ్గర తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి, మొబైల్ నెంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు, రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది. సో ఎవరు అర్హులు ఏంటనేది చూద్దామండి. ఈ రుణం తీసుకోవడానికి 18 ఏళ్ల వయసు పైబడిన వాళ్ళందరూ కూడా ఈ పథకానికి అర్హులు. అలాగే దరఖాస్తుదారుడు గత 5 ఏళ్లలో స్వయం ఉపాధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాల్లో రుణం పొంది ఉండకూడదు. అదే 5 ఏళ్లలో తీసుకున్న రుణం పూర్తిగా చెల్లించాల్సి అయితే ఉండాలి. కుటుంబ సభ్యులు ఎవరైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో అంటే ఉద్యోగం కనుక చేస్తున్న వారు అనర్హులు అన్నమాట. అదేవిధంగా ఈ పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రయోజనం కుటుంబంలో ఒక సభ్యునికి మాత్రమే పరిమితం చేయబడతాయి. దీనికోసం దరఖాస్తుదారుడు కామన్ సర్వీస్ సెంటర్లో దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అనమాట. ఇందులో ఏ రకంగా అంటే ఇవన్నీ కూడా ఒక జిల్లాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సిఎస్సి సెంటర్ ద్వారా సంప్రదించి అంటే మనకు అప్లికేషన్లు అయితే చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. మొత్తం మీద అయితే కేంద్ర ప్రభుత్వం ఒక సరికొత్త పథకానికి సంబంధించి అప్డేట్ తీసుకురావడం జరిగిందనమాట. లోన్ కోసం మీరు చూస్తున్నవారు అతి తక్కువ